శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గొర్రెల శ్రీధర్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా వీళ్ళు అమ్మవారిని నిలబెట్టిన నాటి నుంచి ఇక్కడ ఉన్న కమిటీ అంతా కూడా మరి ఆ రోజునే మాలధారణ ధరించి మరి 9 రోజులు దీక్షలో ఉండి మరి అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ముఖ్యంగా మరి ఇక్కడ 17వ వార్డు ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులు అన్నీ అందరూ కూడా మరి విశ్వదుర్గేశ్వరి మాతని దర్శించుకుని మరి కృతార్థులు అవుతున్నారు. ముఖ్యంగా ఈవేళ శాకాంబరి అవతారంలో భాగంగా మరి వివిధ కూరగాయలతోటి విశేషాలంకరణ జరగడం చాలా విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇంత అందంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి అలాగే మరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారికి వారి మిత్ర బృందానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ పవిత్రత ఎంతో చక్కగా కాపాడుతున్న కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అన్నదానం వేలాది మందికి ఈవేళ ఇక్కడ అన్నదానం జరిగే కార్యక్రమం ఒకటే చాలా ప్లాన్డ్గా ఎంతో నిబద్ధతతోటి షడ్రూపేతమైన భోజనాన్ని ఇక్కడ మరి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి శ్రీధర్ గారికి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ఆ విశ్వదుర్గేశ్వరి మాత అన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళ దినదిన ప్రవృద్ధిగా మరి విరసిల్లాలని అలాగే ఈ చుట్టుపక్కల ఈ వార్డే కాకోకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులోను తాడేపల్లిగూడెం పట్టణంలోను నియోజకవర్గంలోను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈవేళ మమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీ తరఫున మరి పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కృష్ణమోహన్ గారు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు సతీష్ గారు, అలాగే తిరుమలరావు గారు, మన సాయి గారు, మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముదునూరు సొసైటీ అధ్యక్షుడైన దాసరి అప్పన్న గారు, పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ గారు, మరి బాలాజీ గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి దైవ కార్యక్రమాలే కాదు ధర్మ కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు మరి శ్రీధర్ గారు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తెలియకోకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. పేద ప్రజలకి అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ మరి ప్రతి ఒక్కరి మన్ననలో ఇక్కడ ఉన్న ఒక 5-6 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో అందరి అభినందనలో పొందుతున్న వ్యక్తిగా శ్రీధర్ గారిని ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.